టుడే 18 న్యూస్. నేను కల్పన. సో గత కొద్ది రోజులుగా వీణా అండ్ అరవ శ్రీధర్ గురించి మనం వింటున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే. అట్ ద సేమ్ టైం రైల్వే కోడూరులో వర్క్ చేస్తున్న వీణా బాధితురాలు. గత కొద్ది రోజుల నుండి నాతో ఆ సంబంధం ఉంది, ఈ సంబంధం ఉంది, ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఆమె వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అరవ శ్రీధర్ ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత, ఒప్పుకోవడం అంటే మా వ్యక్తిగతది, మా వ్యక్తిగత జీవితం మాకు ఏదైనా ఉండొచ్చు, ఒకవేళ కేసులైనా ఇంకేదైనా కూడా అది నేను ఫేస్ చేస్తాను అని రాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి విందాం. జనసేన పార్టీ అధ్యక్షుడు నాకేదైతే జరిగిందో అది పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఈయన మీద ఉన్న నిందలు, అపోహాలు అవి పోగొట్టుకునే వరకు ఎమ్మెల్యే నుండి పార్టీ కార్యాచరణ నుండి దూరంగా ఉండాలని చెప్పేసి, ఎమ్మెల్యే పదవిలో దూరంగా ఉండాలని చెప్పేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ వీణా అండ్ అరవ శ్రీధర్ దేనా ఈ గొడవ అంతా అని అనుకుంటే, ఎస్ వాళ్ళదే గొడవ. కానీ ఎమ్మెల్యే ఎందుకు ఇంత ఖాళీగా ఉన్నాడు అసలు? ఏ ఎమ్మెల్యే అయినా చాలా బిజీగా ఉంటాడు. అయితే వీణా చెప్పిన ప్రకారంగా ఏం చెప్పిందంటే ఆమె, అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నేను కంగ్రాచులేట్ చేయడానికి టెలిగ్రామ్ నుండి నేను మెసేజ్ చేశాను. అప్పటి నుండి నాతో చాట్ చేస్తూ ఇలా కొనసాగుతూ వస్తున్నాడు అని చెప్పేసి, దాదాపు నేను ఒక 4 ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ, ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను, ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటారని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడు సార్లు అబార్షన్ చేయించుకోవడం జరిగింది, అది ఇదని ఆమె మాట్లాడడం జరిగింది. ఈయన కూడా వీడియో కాల్స్ చేసిన ఆ వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ అసెంబ్లీ మీటింగ్ లో ఉన్నప్పుడు కూడా అరవ శ్రీధర్ ఆమెకు వీడియో కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఇంత ఫ్రీగా ఎమ్మెల్యే ఎందుకు ఉంటున్నాడు? ఎమ్మెల్యే ఎవరైనా వాళ్ళ గ్రామంలో, వాళ్ళ నియోజకవర్గంలో ఏం పని ఉంది, ఏం పని లేదు, ప్రజలకి ఏం అవసరత, ఇవన్నీ పక్కన పెట్టేసి వీడియో కాల్స్ మాట్లాడుకునేంత సమయము ఎమ్మెల్యేకు ఎక్కడి నుండి వచ్చింది? ఆమె టెలిగ్రామ్ లో మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ తో చాట్ కంటిన్యూ చేసేంత టైము ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం. 2024 నుండి జరిగింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం కష్టపడిన యనమల భాస్కర్ కి టికెట్ ఇస్తా అని చెప్పేసి అరవ శ్రీధర్ కి 2-3 రోజుల డిఫరెన్స్ తో అరవ శ్రీధర్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ టికెట్ అరవ శ్రీధర్ కి వెళ్ళింది? భాస్కర్ కి ఇవ్వాల్సిన టికెట్, యనమల భాస్కర్ కి ఇవ్వాల్సిన టికెట్ అరవ శ్రీధర్ కు ఎందుకు వెళ్ళింది? యనమల భాస్కర్ ప్రజల కోసం కష్టపడేవాడు, ప్రజల సమస్యలు తెలుసుకునేవాడు, జనసేన పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుండి అతీతంగా కష్టపడినవాడు, రైల్వే కోడూరులో ప్రజల సమస్యలను తెలుసుకునే ఎస్సీ బిడ్డ. అరవ శ్రీధర్ కూడా ఎస్సీ బిడ్డని. మరి అప్పటి వరకు భాస్కర్ కి ఇస్తా అన్న టికెట్ ఎంబడే ఎందుకు పవన్ కళ్యాణ్ చేంజ్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ కుల వివక్షత ఏమన్నా చూపించిండా పవన్ కళ్యాణ్ అంటే లేదు అని చెప్పుకోవచ్చు కొద్దిసేపు. ఎందుకు లేదు అంటే, ఇటు అరవ శ్రీధర్ కూడా ఎస్సీని, యనమల భాస్కర్ కూడా ఎస్సీని. అప్పటి వరకు భాస్కర్ కి ఇస్తా అన్న టికెట్ ఎందుకు అరవ శ్రీధర్ కి ఇవ్వాల్సి వచ్చింది? ఒకసారి పవన్ కళ్యాణ్ మాటలు విందాం, చూడండి. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కోడూరుకి నేను చేశాను, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరవ శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించి. చూడండి, ఈయన ఏమనుకున్నాడంట పవన్ కళ్యాణ్, యాక్చువల్లీ యనమల భాస్కర్ కి టికెట్ ఇవ్వాలనుకున్నా నేను, కానీ అరవ శ్రీధర్ కి ఇవ్వాల్సి వస్తుంది. అరవ శ్రీధర్ కు ఇచ్చినప్పటికీ భాస్కర్ అన్నిట్లో సహకరిస్తున్నందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పిండు. అట్ ద సేమ్ టైం
ఈయనను అప్రిషియేట్ కూడా చేసిండు. అయితే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈయన టికెట్ అరవ శ్రీధర్కు? ఉమ్, కాదని అరవ శ్రీధర్కు ఇవ్వాల్సి వచ్చిందంట టికెట్. కాదని అరవ శ్రీధర్కు ఇవ్వాల్సి వచ్చింది టికెట్. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఒకసారి చూద్దాం. 2024లో యనమల భాస్కర్ కు టికెట్ ఖరారు చేసిన పవన్ కళ్యాణ్ అంతలోపే ఆయన ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అంటే, ఖచ్చితంగా ఇక్కడ కుల వివక్షత. యనమల భాస్కర్ ఎస్సీనే, లేకపోతే ఈయన అరవ శ్రీధర్ కూడా ఎస్సీనే. ఈమె ఏంటిది కుల వివక్షత అని చెప్తుంది అని అనుకుంటున్నారా మీరు? అరవ శ్రీధర్ వెనుక ఒక రెడ్డి ఉన్నాడు. ఆ రెడ్డి సపోర్ట్ ద్వారా ఈయన టికెట్ ఇవ్వడం జరిగింది. యనమల భాస్కర్ కు ఎలాంటి సపోర్ట్ లేదు, లేకపోతే ఆయనకి ఎవరి రికమెండేషన్ లేదు. ఎవరు ఆ రెడ్డి అంటే ముక్కా రూపానంద రెడ్డి. ఈ ముక్కా రూపానంద రెడ్డికి అరవ శ్రీధర్ కి సంబంధం ఏంటి అంటే, ఆయన సర్పంచ్ గా గెలిపించింది ఈ ముక్కా రూపానంద రెడ్డే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎమ్మెల్యేకి ప్రమోట్ చేసింది, వెనకాలండి నడిపించేది కూడా ఈ ముక్కా రూపానంద రెడ్డినే. అందుకే పవన్ కళ్యాణ్ 2-3 రోజులలో నేను పేరు అనౌన్స్ చేస్తాడేమో అనుకునే సమయంలో యనమల భాస్కర్ది అరవ శ్రీధర్ది పేరు అక్కడ అనౌన్స్మెంట్ చేసిండు. ఎందుకు చేసిండు చెప్పండి? ఆయన వెనుక ఒక రెడ్డి ఉన్నాడు కాబట్టి, ఈ ముక్కా రూపానంద రెడ్డి ఉన్నాడు కాబట్టి అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అయ్యిండు. అరవ శ్రీధర్ చెప్పినట్టు ఈ ముక్కా రూపానంద్ రెడ్డి చెప్పినట్టు అరవ శ్రీధర్ వింటాడు కాబట్టి ఎస్సీ నియోజకవర్గానికి అరవ శ్రీధర్ కు టికెట్ ఇప్పించడం జరిగింది. దీని వెనుక కూడా రెడ్డి కుట్ర పాలన జరుగుతుంది, కమ్మ కుట్ర పాలన జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కుల వివక్షత చూపించడు, ఆయన న్యాయంగా ఉంటాడు, అది ఇదని చెప్పేసి ప్రజలు నమ్మితే ఇక్కడ ఏం జరిగింది? అరవ శ్రీధర్ కు రెడ్డి రికమెండేషన్ తో టికెట్ ఇప్పించిండ్రు. ఎక్కడికి పోయినా కూడా ఈ ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వెనుక ఎందుకుంటాడు? ఎందుకు అరవ శ్రీధర్ కి టికెట్ ఇప్పించాల్సి వచ్చిందంటే, అరవ శ్రీధర్ అయితే నేను చెప్పినట్టు వింటాడు, నేను చెప్పినట్టు నడుచుకుంటాడు. అదే యనమల భాస్కర్ కి ఒకవేళ టికెట్ ఇస్తే ఆయన ఇండివిజువల్ గా ఆయన ఆలోచనలతో ఆయన ప్రజల్లో నడుస్తూ ఆయన పనులు ఆయన సక్రమంగా చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టి యనమల భాస్కర్ కి ఇప్పించకుండా టికెట్ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇవ్వాలనుకున్నా అది పక్కన పెట్టేసి ఈ రెడ్డి రికమెండేషన్ తోటి, రెడ్డి అనే అహంకారం తోటి ఈయన కూడా పవన్ కళ్యాణ్ ఆ కుల అహంకారం తోటి రెడ్డి రికమెండేషన్ చేసిండు కదా అని చెప్పి అరవ శ్రీధర్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అరవ శ్రీధర్ కి ఇక్కడ పని లేదు పాట లేదు. అందుకనే ఆ అమ్మాయిలతో చాట్ చేసుకుంటూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ అసెంబ్లీలో ఎవరైనా కూడా ప్రజలకు వాయిస్ వినిపించాలి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చేయాలి? రైల్వే కోడూరు అంటే నా నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి అని తెలుసుకొని ఆ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఆయన వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ, చాట్స్ చేసుకుంటూ, టైం పాస్ చేసుకుంటూ ఆ వీణ ఇంటి ముంగల్నే గంటలు ఉండే టైము ఈ అరవ శ్రీధర్కి ఎక్కడి నుండి వచ్చిందంటే, ముక్కా రూపానంద రెడ్డి ప్రతి పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా ఎమ్మెల్యేకి ఏం పని లేదు మిగిలి ఉండడానికి ఇక్కడ. కాబట్టి ఈ అరవ శ్రీధర్ ఏం చేస్తున్నాడు అంటే అమ్మాయిల వెనుక పడుతూ ఇలా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బాధ్యతుందా తప్పు అంటే ఇద్దరిది ఉంటది. ఆ అమ్మాయి 4-5 సార్లు అబార్షన్ అయ్యే వరకు సైలెంట్ గా ఉంది అంటే మోసపోయింది అనుకోవచ్చు, అంటే మోసపోయింది. ఈ 3-4 సార్లు ఆమె ఈ 2-3 ఏళ్లలో కూడా ఆయన నమ్మింది, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని అన్నది. ఇదంతా వ్యక్తిగత జీవితం పక్కన పెడితే అరవ శ్రీధర్ కు పని లేకుండా చేసింది ముక్కా రూపానంద రెడ్డి. ఈ రెడ్డి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కి చెప్పిండో అరవ శ్రీధర్ కి ఇవ్వండి టికెట్, ఆయన మంచివాడు, అది ఇదని లోపట కుల వివక్షత కుట్రలు జరిగితే, మంచిగా ప్రజానాయకుల కోసం పని చేస్తున్నా, ప్రజల కోసం పని చేస్తున్నా ఈ యనమల భాస్కర్ కి టికెట్ ఇవ్వకుండా అరవ శ్రీధర్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మీరు ఆయన ఫేస్బుక్ పోస్ట్లలో చూడొచ్చు. చూడండి, ఇది అరవ శ్రీధర్ ఫేస్బుక్ పేజ్. ఇందులో ఏముందంటే, రైల్వే కోడూరు నియోజకవర్గం పట్టణాభివృద్ధి బాటలు వేసిన కూటమి ప్రభుత్వం. రైల్వే కోడూరు పట్టణంలో 65 లక్షల వ్యాయంతో సిమెంట్ రోడ్డు భూమి పూజ నిర్వహించిన, చూడండి,
భూమి పూజ నిర్వహించిన ముక్క రూపానందరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్క సాయి వికాస్ రెడ్డి గారు. ఈ ముక్క సాయి వికాస్ రెడ్డి ఎవరంటే రూపానంద రెడ్డి కొడుకు. మీరు బాగా గమనించినట్టయితే ఫస్ట్ ఎవరి పేరు వస్తుందో చూడండి, ముక్క రూపానంద రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఎందుకు ఈ ప్రతి దగ్గర ముక్క రూపానంద రెడ్డి ఎందుకు వస్తుంది, ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నారు అంటే, ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి టికెట్ ఇప్పించిందే ఈయన. ఎవరి రికమెండేషన్ తో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అయినావు నువ్వు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నేను చెప్పినట్టు చప్పట్లు కొట్టాలి, నేను కూర్చో అంటే కూర్చోవాలి, నేను లేవు అంటే లేవాలి, నేను ఈ కార్యక్రమం చెయ్యి అంటే చేయాలి, ఈ కార్యక్రమం వద్దు అంటే వద్దు అన్నట్టుగా ఉండాలి అని చెప్పేసి ఈ రూపానంద్ రెడ్డి అరవ శ్రీధర్ ని ఎంచుకోవడం జరిగింది. ఎప్పటికైనా ఎందుకు ఈ రూపానంద్ రెడ్డి ఇలా చేయాల్సి వస్తుంది అని అంటే, ఆ రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఎప్పుడు టికెట్ వచ్చినా అక్కడ ఎస్సీకే టికెట్ వస్తుంది. రూపానంద రెడ్డికి కానీ లేకపోతే రూపానంద రెడ్డి కొడుకు కానీ టికెట్ రాదు. కాబట్టి వీళ్ళకు పొలిటికల్ అంటే పిచ్చి, అధికారం కావాలి. అధికారం కావాలి అంటే వీళ్ళు చెప్పినట్టు చెప్పు చేతల్లో ఉండే ఎమ్మెల్యే వీళ్ళకు కావాలి. కాబట్టి అరవ శ్రీధర్ కి ఎమ్మెల్యే రికమెండేషన్ తో, ఈ రెడ్డి అనే అహంకారమైన రికమెండేషన్ తో ప్రజలకేమో ఎస్సీకే కదా సీట్ ఇస్తున్నాం అన్నట్టుగా ఎవరైతే ఆయన చెప్పు చేతల్లో ఉంటారో ఈ ముక్క రూపానంద రెడ్డి బాగా మంచిగా ఆలోచించి యనమల భాస్కర్ కి ఇచ్చే టికెట్ అరవ శ్రీధర్ కి ఇప్పించాడు. ఇది అక్కడ జరిగిన కుట్ర. మంచిగా ప్రజల్లో ఉంటూ ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ వెళ్ళే వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ కూడా ఏం చేసిందంటే, రెడ్డి ఏదైతే చెప్పిండ్రో ఆ మాట విని అరవ శ్రీధర్కి, ఈయన ఎస్సీ బిడ్డనే కదా, ఈయనకి ఇస్తే ఏంటి తప్పు అని చెప్పేసి ఇద్దామనుకున్నా కానీ అని అక్కడతో కట్ చేసి ఈయన ఏం చేసిండు, అరవ శ్రీధర్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత ప్రజల సమస్యలు ఆయనకు తెలియదు అసలు. మీరు ఇప్పటికి కూడా ఒకసారి అరవ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి అడగండి, అక్కడ ప్రజలకు ఏ సమస్య ఉందో ఆయనకు ఇప్పటికి కూడా తెలియదు. అదే యనమల భాస్కర్ దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి, అక్కడ ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయో పిన్ టు పిన్ చెప్తాడు. మరి ఎందుకు యనమల భాస్కర్ కి టికెట్ ఇవ్వలేదు అంటే ఒకే ఒక కారణం, ఈ రెడ్డి అనే అహంకారంతో పవన్ కళ్యాణ్ రూపానంద్ రెడ్డి రికమెండేషన్ చేయ అరవ శ్రీధర్ కి టికెట్ ఇచ్చి ఈ అరవ శ్రీధర్ ని ఆయన చెప్పు చేతల్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యేకి ఏం పని పాట లేకుండా ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టేసి, ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే ఈ ముక్క రూపానంద రెడ్డి పట్టించుకుంటాడు. నేనేం చేయాలి, నాకేం తోస్తలేదు కదా, కాబట్టి ఇంకా ఈమెతోటి నేను టైం పాస్ చేసుకుంటాను. ఆమె ఇంటి ముంగల గంటలు తరబడి వెయిట్ చేయడం, ఆమెతో టైం పాస్ చేయడం, ఆమెతోటి వీడియో కాల్స్ మాట్లాడడం. ఎప్పుడైతే ఆమె వివాహానికో లేదంటే ఆమె డిమాండ్స్ కో నో చెప్పిండో ఈయన అరవ శ్రీధర్ ఆ వీణకి ఎప్పుడైతే నో చెప్పిండో ఆమెకు కోపం వచ్చో బాధ వచ్చో ఏదో వచ్చి మొత్తానికి ఆమె దగ్గర ఉన్న వీడియోస్ చాటింగ్ మొత్తం బయట పెట్టడం జరిగింది. అప్పుడు ఈ ముక్క రూపానంద రెడ్డికి ఫుల్ కోపం వచ్చేస్తుంది. అరే నేను ఇంత కష్టపడి టికెట్ ఇప్పిస్తే ఈ అరవ శ్రీధర్ ఏంటి ఇలా చేశాడు అని. అందుకే ప్రెస్ మీట్ లో కూడా చూసినట్టయితే ఆయన ఎగురుతున్నాడు అనమాట. అందుకే పార్టీలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రజల గురించి తెలియకుండా లేకపోతే ప్రజల సమస్యలు పట్టని వారికి ఇట్లా చిల్లరగా చేసే వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇట్లనే ఉంటది. ప్రజల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ గుర్తింపు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఈయనకు టికెట్ ఇచ్చి ఇప్పుడు అరవ శ్రీధర్ ఎంత దారుణంగా చేస్తున్నాడో మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈ వీణ అన్నదన్నమాట, నేను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయినా, ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోయినా వాళ్ళు నాకు ఎలాంటి న్యాయం చెయ్యలేదు కాబట్టి నేను వీటిని బయట పెట్టడం జరిగింది అని. అంటే ఈ వీణకి అండ్ అరవ శ్రీధర్ కి ఉన్న సంబంధం గురించి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి ముందే తెలిసినప్పటికీ వాళ్ళు స్పందించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన నోటీస్ లో ఈ వివాహేతర సంబంధాలు అవి ఇవి ఉంటాయని ముందే ఒక లైన్ రాసిండ్రు అనమాట వాళ్ళు. ఆయనకు ముందే తెలుసు కాబట్టే ఈ లైన్ అక్కడ వచ్చింది. ప్రజల కోసం కష్టపడే నాయకులను గుర్తించకుండా పార్టీ ఫండ్ల కోసం కావచ్చు, లేకపోతే ఈ గజ్జి ఉంటది కదా, కుల గజ్జి, లేకపోతే
పవన్ కళ్యాణ్ రికమెండేషన్లు చూసి టికెట్ ఇచ్చిండు చూడండి. ఇలాంటివన్నీ చేస్తే ఇట్లనే జరుగుతది. ప్రజల సమస్యలను పక్కకు పెట్టేసి టైం పాస్ పాలన చేస్తున్నారు. ప్రజా పాలన కాదు ఇది, టైం పాస్ పాలన. రూపానంద రెడ్డికి అసలు ఏం సంబంధం? అరవ శ్రీధర్ కి లేకపోతే ఈ రూపానంద రెడ్డికి ఏం సంబంధం అంటే ఇదే సంబంధం. అరవ శ్రీధర్ ఈయన చెప్పినట్టు వింటాడు, ఇది చెయ్యంటే అది చేస్తాడు, నువ్వు లే అంటే లేస్తాడు, కూర్చో అంటే కూర్చుంటాడు. మరి యనమల భాస్కర్ అయితే చెయ్యడు కదా. కాబట్టి యనమల భాస్కర్ కి టికెట్ క్యాన్సిల్ చేపించి అరవ శ్రీధర్ కి టికెట్ ఇప్పించడం జరిగింది. ఇలా పార్టీలు ఉన్నాయి. ప్రజల నాయకులను గుర్తించకుండా టైంపాస్ నాయకులను గుర్తిస్తే ఇలాగే ప్రజాపాలన సాగుతూ ఆడవాళ్ళ జీవితంతో ఆడుకుంటూ ఉంటారు.